అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములు నాయనా. యేసునాయనా, నీ బిడ్డలమైన మేమందరము తండ్రి ఆత్మతోనూ స్వచ్ఛమతోనూ పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన చేయడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. అదే సమయంలో సండే స్కూల్ మినిస్ట్రీలో, యూత్ మినిస్ట్రీలో నీవే సహాయం దయచేసి నీకు మహింకరంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ సేవకుని గోరుగా వాడుకుని నీ వాక్యాన్ని మాకు అందించండి. ప్రతి ఒక్కరు ద్వారా తెచ్చి నీ వాక్యం నాటపడలాగున సహాయం దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనా వాక్యాన్ని మనం ఏం ధ్యానం చేసామంటే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో
లాస్ట్ లైన్లో ఏమనుందంటే ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి. ఎజ్రా 3:5 లాస్ట్ లైన్, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించుచు వచ్చిరి. అదే ఎజ్రా 3:2లో లాస్ట్ లైన్లో ఏమనుందంటే మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము ఆ అర్పణలను ఎక్కడ చేస్తున్నారు? బలిపీఠం దగ్గర చేస్తున్నారు. ఈ బలిపీఠం అనేది పరిశుద్ధతకి సాదృశ్యం అయితే, ఈ పాత నిబంధనలో ఉన్న బలిపీఠం యొక్క పరిశుద్ధత కొత్త నిబంధనలో సిలువ ద్వారా ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు అనే విషయాన్ని జ్ఞానం చేశాం. సిలువలో ఎప్పుడైతే పరిశుద్ధులుగా మార్చబడే అనుభవంలో 4 విషయాన్ని జ్ఞాపకం చేశాం. సిలువ రక్తం ద్వారా సంధి చేయబడి సమాధానాన్ని పొందుకున్నాం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? సిలువ ద్వారా జయించే అనుభవాన్ని పొందుకున్నాం. నెంబర్ 3, సిలువ ద్వారా రక్షింపబడుతున్నప్పుడు గొప్ప శక్తిని పొందుకున్నాం. నెంబర్ 4, సిలువ ద్వారా సహవాసంలో చేర్చబడ్డాం, ప్రభువుల్లో పాల్గొంటున్నాం, ఐక్యత కలిగిన ఆత్మీయ రక్త సంబంధులుగా ఉండగలుగుతున్నాం. ఈ 4 అనుభవాన్ని ఆరాధన వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ మెయిన్ మెసేజ్లో కూడా మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. ఎజ్రా 3:5లో చూడండి ఏమనుందంటే లాస్ట్ లైన్లో ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు తెచ్చివి. 2వ వచనంలో బలిపీఠము దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు బలిపీఠము అనే పదానికి సాదృశ్యమైన సిలువను ఆరాధన వాక్యంలో ధ్యానం చేస్తే, ఇప్పుడు బలిపీఠం అనే పదాన్ని మనము డైరెక్ట్గా ధ్యానం చేద్దాం. ఒక 7 విషయాల్ని బలిపీఠం గురించి, బలిపీఠం మనం ఏ విధంగా ఆత్మీయ అనుభవంలో స్థిరపరుస్తుందో ఒక 7 విషయాలు జ్ఞాపకం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 84:3 చూడండి. కీర్తనల గ్రంథం 84:3. కీర్తనల గ్రంథం 84:3 చదవండి. నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోరలకు గూటి స్థలము దొరికెను. చాలండి. ఇప్పుడు బలిపీఠము అనే అనుభవంలో మన ఆత్మీయ జీవితం ఎలా స్థిరపరచబడుతుంది అనే 7 విషయాలు చూస్తున్నప్పుడు చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే, దేవుని యొక్క బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుకున్నట్టుకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. పిచ్చుకలు తెలుసు కదా అందరికీ, ఇప్పుడున్న జనరేషన్స్కి తెలియదు. ఎందుకంటే పాతకాలంలో మనకి పూరీలు ఉన్నప్పుడు, రేకులు ఉన్నప్పుడు మన ఇంట్లో పిచ్చుకలు చాలా ఉండేవి. చిన్నప్పుడు పిచ్చుకలు పట్టేవారు ఎవరన్నా? పిచ్చుకలు పడతా ఉంటారు కదా, ఆడుకోవడానికి పిల్లలు అలా పిచ్చుకలు పడతా ఉండడం, అలా పిచ్చుకలు ఇంటి నిండా పిచ్చుకలు ఉంటా ఉండే. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు పిచ్చుకలు అంటే, ఈ సెల్ టవర్స్ ఎక్కువైపోవడం కారణంగా పిచ్చుకల జాతి నెమ్మదిగా అంతరించిపోతున్నాయి టౌన్స్లో. పిచ్చుకలు దేనికి సాదృశ్యం అంటే, ఎవరిని ఇంట్లో బాడ్స్ పెంచుకునేటప్పుడు పిచ్చుకలు పెంచుకుంటారా? ఏం పెంచుకుంటారు? మైనా గోరింక, మాట్లాడే పక్షి, మళ్ళీ రామచిలుకలు, ఇంకా మంచి పక్షులు పెంచుకుంటూ ఉంటారు కదా. అంటే వాటితో మీరు ఆనందించే విధంగా విలువైన ఘనమైన పక్షుల్ని పెంచుకుంటూ ఉంటారు. కాకిని పెంచుకుంటారా? పెంచుకోరు. పిచ్చుకని పెంచుకోరు. అంటే పిచ్చుక అనేది విలువలేనిదిగా, చిన్నది, బక్క ప్రాణి, ఇంట్లో ఊరినే ఉంటుంది, దాన్ని ఫ్యాన్ గాలి తెలిసి చచ్చిపోతూ ఉంటాయి. అంటే దానికి విలువ అనేది ఎవరెవరు విలువ అనేది దాన్ని గౌరవంగా, విలువగా, ఘనంగా దాన్ని చూడరు. మనం కూడా ఒక్కొక్కసారి విలువ లేని వారముగా, గౌరవం లేని వారముగా, గుర్తింపు లేని వారముగా ఈ లోకంలో పిచ్చుకు లాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే రక్షింపబడ్డారో వారికి విలువ అనేది దేవుడి లోకంలో ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఒక వ్యక్తిని ఎందుకు గౌరవిస్తారు? ఆశ్చర్యాతను ఎవరి పేరు? నిక్కు జీసస్ని అసలు ఎవరు ఎందుకు గౌరవించాలి? అతను ఏమన్నా కంపెనీ సీఈఓనా, ప్రపంచ కుబేరుడా? అసలు 2 చేతులు 2 కాళ్ళు లేవు కదా. ఈ లోకంలో పెద్ద మందిరాల్లోనే విలువ కలిగిన మనుషులకి విలువ ఇస్తూ ఉంటారు. మీరు ఫ్రంట్ లైన్ చర్చెస్లో చూస్తే మనమైతే కొద్దిమందిగా ఒక కుటుంబం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అవి కూడా ఒక్కొక్కసారి సైతాను ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, విలువ అనేది చాలా ప్రాముఖ్యం. మనకి విలువ ఎవరిస్తున్నారు? అతను 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినా ప్రపంచం అంతా ఆయన పేరు తెలిసి మెసేజ్లో ఆయన పేరు మాట్లాడుతున్నామంటే
ఆయన చదువు నీకు ఉద్యోగం ఇచ్చాడా లేకపోతే ఏంటి ఆయన? ఏం లేదే. ఆయన 2 చేతులు 2 కాళ్ళు లేని వ్యక్తి, అతను నీకు ఉద్యోగం ఇవ్వలేదు, నీకు ధనం ఇవ్వలేదు, ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే ఆయన అన్ని విషయాలలో జీరో, శారీరకంగా జీరో. 2 చేతులు 2 కాళ్ళు లేని వాళ్ళు ఏం పని చేస్తారంటే? ఇంట్లో కుటుంబీకులే విలువ ఇవ్వలేరు కదా, పని చేసేవాడికే విలువ ఉన్నప్పుడు అట్లాంటి వ్యక్తికి ఏం విలువ ఇస్తారు? కానీ ప్రపంచమంతా ఆయన మాట్లాడుకుంటుందంటే ఆ జీరో పక్కన యేసయ్య ఉన్నాడు. జీరో పక్కన ఒకటిగా యేసయ్య ఉన్నాడు కాబట్టి ప్రపంచమంతా ఆయన మాట్లాడుకునే శక్తి ఆయనకు వచ్చింది. చూసారంటే ఎంత ఆశ్చర్యకరం! నువ్వు పిచ్చుకలాగా విలువలేని వ్యక్తిగా, బలహీనుడుగా ఉంటున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే రక్షింపబడిన అనుభవంలోకి వచ్చావో నువ్వు విలువ కలిగిన ఘనమైన వ్యక్తిగా మార్చబడగలుగుతావు. విలువైన ఘనమైన వ్యక్తిగా మార్చబడగలుగుతావు. అందుకనే చూడండి, పిచ్చుకలకు ఎక్కడ దొరికిందని నివాసం? బలిపీఠం దగ్గర. రక్షింపబడిన బిడ్డలు దేవుని మందిరములో బలిపీఠం దగ్గరకు వచ్చి ఆయన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆనందం చేస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన మాటలంటూ మన హృదయాన్ని ఆయన పాదాల దగ్గర బలిపీఠం దగ్గర కొంపలిస్తున్నారు. సరే, పిచ్చుకలకు నివాసం దొరికినట్టుగా విలువలేని మన జీవితాలలో ఆయన దగ్గర నివాసాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. రెండోది వానకోవెల. వానకోవెలకి ఏం దొరికిందండి? పిల్లలు పెట్టుకున్నట్టుగా గుంటి స్థలం దొరికింది. వానకోవెల చూసారా మీరు ఎప్పుడన్నా? కోవెల ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా? కోవెల అండి నల్లగా ఉంటుంది. ఎంత నల్లగా ఉంటుంది? అది చాలా నల్లగా ఉంటుంది. నల్లగా ఉంటే మరి విలువిస్తారు అలా సమాజంలో. అమెరికాలో బ్లాక్స్ వైట్స్ ఈ రేసిజం ఉందా లేదా? ఆఫ్రికన్స్ని ఈ బ్లాక్స్ని వాళ్ళు బానిసలుగా వాడుకుంటున్నారు. వాళ్ళు అసలు మనుషులుగా చూడట్లా, వాళ్ళు అమ్ముతున్నారు వస్తువుల్లాగా, అంటే పని చేయడానికి బానిసల్లాగా. ఇక్కడ కూడా ఎవరన్నా తెల్లగా నల్లగా ఉన్న పిల్లలు బాగా దెబ్బలాడుకుంటున్నప్పుడు ఏం చేయలేక ఏమంటారండి? నన్ను కూడా నేను నల్లగా ఉన్నాను కంటే బ్లాకీ అన్నాడు. అంటే ఏంటి? ఏం చేయలేక ఫైటింగ్ చేస్తే నల్లగా ఉన్నవాళ్ళు గట్టిగా పట్టగలరు. నేను వాళ్ళకి బలం ఉంటుంది అన్నట్టు రఫ్గా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయలేక బ్లాక్ అంటారు. అంటే చిన్నప్పుడు చేసే విషయాలు చెప్తున్నాను. అంటే క్రిటిసైజ్ చేసే విధానం, అవమానపరచబడ్డానికి ఈ పరిస్థితుల్లో ఉంటుంది కదండి. ప్రపంచ వ్యాప్తంగా రిలీజియన్లో ప్రాంతీయతత్వం, రేసిజం, ఈ యొక్క శారీరక రంగును బట్టే వివక్ష చూపుతున్నారు కదా, ఆర్థిక పరిస్థితులతో పాటు. కాబట్టి ఆ వివక్షలో ఈ నల్లగా ఉన్న కోవిలకు కూడా దేవుడు ఏం చేశాడంటే పిల్లలను పెట్టుకోవడానికి ఎక్కడ అవకాశం ఇచ్చాడండి? దేవుని బలిపీఠం దగ్గర అవకాశం ఇచ్చాడు. ఈ లోకమంతా వారిని నెట్టివేస్తున్నప్పుడు, ఈ లోకమంతా చులకనగా చూస్తున్నప్పుడు, ఈ లోకమంతా అవమానపరుస్తున్నప్పుడు దేవుడు తన బలిపీఠం దగ్గర పిల్లలు పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అన్నది! ఎంత గొప్ప భాగ్యం! దేవుని బలిపీఠము ఎవరిని అసహించుకోదు, ఎవరిని చిన్న చూపు చూడదు, అది హత్తుకునేదిగా చేర్చుకునేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని బలిపీఠం లోకంలో అవమానపరచబడిన, అందుకనే ఒక పాట ఉంది కదా, ఏంటి? నేలపై నల్లని మల్లి, లోయలో ఒంటరి లిల్లీ, షారోను ముల్ల గులాబీ, నా పేరు షూలమితి. ఆమె నల్లగా ఉంది, అందరూ అవమానపరిచారు. కానీ దేవుడు అవమానపరిచే వ్యక్తి కాదు. నువ్వు నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా, పొడుగు ఉండాలా, తన అరచేతులతో తల్లి కనుక నేను చెప్పుకున్నాడు. ఆయన పైన పెయింటే, మన చర్చికి పెయింట్ వేసి ఇంకో పెయింట్ వేస్తే రంగు మారిపోదు. కానీ ఆయన హృదయాన్ని చూసేవాడు. ఆయన రూపంలో ఉన్న ఆత్మను మన హృదయంలో దీపంగా పెట్టాడు ఆయన. ఆయన బిడ్డలో మనం, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, మట్టిలో చేయబడిన శరీరం. కాబట్టి ఈ లోకంలో వాన కోవెలకు పిల్లలు పెట్టుకున్నట్టుకు బలిపీఠం కూటి స్థలం ఆయన. ఈ లోకంలో ఎటువంటి వ్యక్తులైనా సరే దేవుడికి బలిపీఠం దగ్గర ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా దేవుడు నిన్ను గౌరవించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకంలో అయితే మనం చేసే ఉద్యోగాలను బట్టి విలువిస్తారు. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరూ సహోదరులే, సహోదరి మనలే, అందరినీ ప్రేమగా చూసుకుంటున్నాం కదా. ఎవరికన్నా మనము ఇదే చోట్ల ఎందుకు? కారణం ఏంటి? అందరూ ఆత్మీయ సంబంధంలో కడగబడ్డారు కాబట్టి. అదొకటే రీజన్. కాబట్టి ఈ రోజున మొదటిగా
బలిపీఠ అనుభవం మనకి ఏం చెప్తుందండి? రక్షింపబడిన అనుభవం నీకు ఉంటే నువ్వు ఈ లోకంలో ఎటువంటి పరిస్థితుల్లో నీకు ఎవరు విలువ ఇవ్వకపోయినా దేవుడు నిన్ను విలువగలన మనిషిగా మారుస్తాడు. కాబట్టి అటువంటి రక్షణ నీకు ఉంటే నిన్ను చాలా ఘనముగా తలగా ఉంచుతాడు, విలువగా మారుస్తాడు. నిన్ను గుర్తించిన ప్రజలు గుర్తించేవారుగా, నిన్ను చేదరించుకునే ప్రజలు నిన్ను ప్రేమించేవారుగా ఆయన మారుస్తాడు. అది మొదటి అనుభవం, బలిపీఠ అనుభవం. రెండోది చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలడు గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఎప్పుడు దోషం తొలగిపోయిందంట చూడండి. అప్పుడు ఆ శరాపులలో ఉన్నప్పుడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన, నీ దోషము తగిలిన. కాబట్టి బలిపీఠం మీద నుంచి తీసుకొచ్చిన కారు అదేంటిది? కారుతో తీసిన నిప్పు నీ నోటి మాటల దోషాన్ని తీసివేసిన పరిశుద్ధతగా మార్చగలుగుతుంది. ఈ లోకంలో అన్ని విషయాల్లో జయించగలుగుతున్నాం, కానీ క్రైస్తవులు, పరిశుద్ధులు, విశ్వాసులు, సేవకులు అనబడేవారు కూడా ఎక్కడ తగ్గిపోతున్నారంటే నోటి మాట దగ్గరే. మందిరంలో ఒక 2 గంటలు మాత్రమే మౌనం ఉండగలుగుతున్నాం. మందిరం అయిన తర్వాత మన నోటికి అసలు అదుపు లేని వర్క్ అనేది చాలా ఉంటుంది కదా. కాబట్టి నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అందుకనే నీ నాలుక నువ్వు నరకానికి వెళ్తుందా, మరణానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, జీవానికి వెళ్తావా నిర్ణయించేది నీ నాలుకే అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మోగోళ్ళగా పుడితే బెటరేమో అనిపిస్తుంది, మాట్లాడే అవకాశం రాదు కదా. అంటే నాలుకని అంతగా, నాలుక గురించి ఒక 2-3 మెసేజ్లే ఉన్నాయి కదా, చాలా మెసేజ్లు ఉన్నాయి కదా, మనం చాలా చెప్పుకున్నాం. కాబట్టి నాలుకని మనం సాధు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎలా వాకింగ్లు చేస్తున్నామో, జాగింగ్లు చేస్తున్నామో నాలుగు కూడా సాధు చేయాలి. ఏం సాధు చేయాలి? మాట్లాడే చోట అదుపు చేస్తూ ఉండాలి. అనకూడన్న మాట అనకుండా కంట్రోల్ చేయాలి, పట్టుకుంటూ ఉంటారు నాలుగు గట్టిగా. ఊగిపోతున్నప్పుడు పట్టుకుంటూ ఉండాలి. అలాగా నాలుగు నెమ్మదిగా సాధు చేసి, అభ్యాసం చేసి కంట్రోల్ చేయడం నేర్చుకుంటే నీవు చాలా విషయాల్లో తప్పించుకునేవాడుగా, పరిశుద్ధుడుగా, నువ్వు మరి మార్చబడే వ్యక్తిగా, ఒక మంచి సాక్షి కలిగిన వ్యక్తిగా ఉండగలుగుతాం. చాలామంది కొట్టినా మర్చిపోతారు, కానీ వారు అన్న మాటను మాత్రం మర్చిపోరు. ఎందుకు? మాట గుండె గాయం చేసి వస్తుంది కదా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారి కలరు, అది జీవితకాలం ఎలా మర్చిపోరు. ఇంకొన్ని విషయంలో మర్చిపోతున్నా ఆ సంఘటన గుర్తు చేస్తే మళ్ళీ ఆ మాట చెప్పగలుగుతారు. ఎందుకంటే మాట గాయం అంతటిది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దేవుని వాక్యము, బలిపీఠం మీద నుంచి వచ్చే దేవుని వాక్యము నీ యొక్క నోటి మాట ద్వారా దోషాన్ని తీసివేయగలదు, పరిశుద్ధపరచగలదు, నీ జీవితంలో నీ మాట్లాడే విధానం మార్చగలుగుతుంది. కాబట్టి అటువంటి అనుభవంలో మనం చూడండి, నీ దోషము తొలగిపోయాను. కాబట్టి అటువంటిది దేవుని వాక్యం ఇక్కడ నేర్పిస్తుంది. ఈ లోకంలో ఎవరికన్నా ఎక్కడన్నా నేర్పించడానికి అవకాశం లేదు. ఇక్కడ దేవుని భయము, దేవుని వాక్యమే మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నాం, దేవుని బిడ్డలుగా మనము మాట్లాడుతున్నాం. కాబట్టి అటువంటి అనుభవంలో బలిపీఠం ద్వారా పవిత్రతలోకి మార్చబడుతున్నావు. ఇక్కడ ఏమైంది? ప్రాయశ్చిత్తమైంది, నీ దోషం తొలగిపోయింది. అంటే ఏమవుతుంది? నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రతలోకి మార్చబడుతున్నావు. బలిపీఠం మీద నుంచి వచ్చే దేవుని వాక్యము, అగ్ని వంటి దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చుతుంది. అది రెండో అనుభవం, బలిపీఠం అనుభవం. మూడోది ఏంటంటే కీర్తన 43వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. కీర్తన 43వ అధ్యాయం 4-5 వచనాలు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా నీ వేళ కృంగియున్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చుము, ఆయన
నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. మూడవదిగా బలిపీఠం అనుభవంలో మనం ఏ విధంగా స్థిరపరచబడతామో చూడండి. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని వద్దకు చేరుదును. ఎక్కడికి చేరారండి మీరు? దేవుని బలిపీఠం వద్దకు, మీకు ఆనంద సంతోషాలు కలిగించే దేవుని బలిపీఠం వద్దకు చేరారు. దేవా నా దేవ, సితారా వాయించుతూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మందిరంలోకి వచ్చి మీరు స్తుతులు చెల్లిస్తున్నారు కదా, చెల్లిస్తున్నారు. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కాబట్టి ప్రతిదానికి కంగారు పడే వారంగా, ఒత్తిడికి గురయ్యే వారంగా, అనుకున్నది వెంటనే జరగకపోతే, అనుకున్న ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోతే మనం కృంగిపోయే వారంగా ఉండకూడదు. చూడండి, అందుకని అంటే కదా, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, నా ప్రాణమా నీ వేళ కృంగిపోతున్నావు. నిరీక్షణ ఉంచే అనుభవాన్ని బలిపీఠం తీసుకొస్తుంది. ఓపికగా ఎదురు చూసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఓపికగా ఎదురు చూసే నిరీక్షణ నీకు ఉండాలి. ఈ లోకంలో కావాలన్నది వెంటనే ఇవ్వాలి అని చంటి పిల్లల్లాగా దేవుడి దగ్గర మనం మొరపెట్టి గోచాడి మనము బాగా ఇచ్చేసే వారంగా ఉండకూడదు. దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఓపిక నిరీక్షణ కలిగిన అనుభవాన్ని బలిపీఠం నీకు తీసుకొస్తుంది. కాబట్టి ఒకవేళ అటువంటి నిరీక్షణ కలిగిన అనుభవం నీ ఆత్మీయ జీవితంలో లేకపోతే, దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడిని సంపూర్ణంగా విశ్వసించి నిరీక్షణ కలిగిన అనుభవం నీలో లేకపోతే నువ్వేం చేయాలి? అందులో స్థిరపరచబడిన అనుభవం బలిపీఠం దగ్గరకు వచ్చి స్థిరపరచబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. నాలుగవదిగా యెషయా గ్రంథం 56:7 చూడండి. యెషయా గ్రంథం 56:7. యెషయా గ్రంథం 56:7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేది, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. చూసారండి, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేశారు. దేవుడు మనం ఎంతో వేదంతో వస్తాం, కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. హృదయపూర్వకంగా ఆరాధన చేసినప్పుడు మరలా మన హృదయంలో శక్తి నింపబడతా ఉంటుంది. దేవుని మాటలు మనం వింటూ ఉంటాం, మన హృదయాన్ని తీసుకెళ్ళి ఆయన పదం దగ్గర కుమ్మరిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని ప్రార్థనా మందిరంలో మనం ఆనందింపజేసేవాడిగా ఉన్నాడు. దేవుని బలిపీఠం దగ్గర మనం అర్పించే హృదయార్పణలు, మన హృదయాన్ని అర్పించే కదా ఆరాధన చేస్తున్నాం. నీ హృదయాన్ని అర్పించి ఆరాధన చేస్తున్నప్పుడు అవన్నీ అంగీకరించేవాడిగా ఉన్నాడు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. కాబట్టి దేవుని మందిరం ప్రతి ఒక్కరికి ప్రార్థనా మందిరం. ఎందుకంటే నీ హృదయాన్ని తీసుకొచ్చి ఆయన బలిపీఠం దగ్గర, ఆయన పాదాల దగ్గర కుమ్మరించినప్పుడు ఏమవుతావండి? నువ్వు ఆనందింపబడేవాడుగా, నీ ఆత్మలో శక్తిని పొందుకునేవాడుగా ఉంటావు. అటువంటి అనుభవంలో బలిపీఠము ప్రార్థన అనుభవాన్ని తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తున్నాడు? 4, బలిపీఠము ప్రార్థన అనుభవాన్ని తీసుకొస్తుంది. 5, యెషయా గ్రంథం 67. యెషయా గ్రంథం 67, 60 నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును, నెబాయోతు పొట్లేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠము మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. కాబట్టి దేవుని యొక్క మందిరంలో బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది? నీ కొరకు కేదారు గొర్రె మందలనియు కూడుకొనును. అంటే జనులందరూ కూడుకుంటారు అక్కడ. కేదారు గొర్రె మందలు, గొర్రెలు అంటే దేవుని బట్టలు గొర్రెలు అంటున్నారు కదా. అంటే గొర్రె అంటే దేనికి సాదృశ్యం? తన యజమాని స్వరాన్ని వెంటది. దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. గొర్రె అంటే తన యజమాని స్వరాన్ని గుర్తుపడుతుంది. అంటే దేవుని యొక్క మాటల్ని గుర్తుపడుతుంది, లోకం మాటల్ని రిజెక్ట్ చేసేస్తుంది. తన యజమాని స్వరం, దేవుని స్వరాన్ని గుర్తుపట్టే స్వరం గొర్రెకు ఉంది. కాబట్టి తన గొర్రె మందలన్నీ దేవుని మందిరంలో కూడుకుంటాయి. నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగంగా ఉంటాయి. కాబట్టి పరిచర్య చేసేవారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జనులందరినీ మందిరంలో కూర్చోబెడుతున్నాడు. కూర్చోబెట్టి దేవుని మందిరము అంగీకారంగా ఉంటుంది. అందుకని దేవుని మందిరంలో ఎప్పుడు దేవుని బిడ్డలు వచ్చి ఆరాధన చేసుకుని దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేసి ఆరాధన చేస్తూ ఉంటారో
అక్కడ దేవుని సన్నిధి మహిమా ప్రభావాలు ఉంటాయి. అందుకని కీర్తనలో మందిరం గురించి ఏముందండి, చాలా వచనాలు. దేవుని మందిరం అనేది దేవుని ఇల్లు, పరలోకపు గమని అంటే ఎంట్రన్స్ డోర్ అనమాట, పరలోకానికి వెళ్ళే ఎంట్రన్స్. మందిరంలో దేవుని యొక్క తేజోమహములు నిలుచు స్థలం, మహిమా ప్రభావములు నిలుచు స్థలం. మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మందిరంలోనే వాక్యం అనేది మందిరంలో ప్రవహించే జీవనతుల ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఎక్కడ మార్చబడతా ఉంటారు? బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే ఉతుకుతాయా, లేకపోతే షెల్ఫ్లో ఉంటే ఉతకబడతాయా? వాషింగ్ మిషన్. కాబట్టి మందిరంలో వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడి పరిశుద్ధులుగా మందిరంలో మార్చబడతారు. కాబట్టి మందిరపు అందుకనే పరలోకపు గవిని గుమ్మమన్నారు. ఇక్కడికి వచ్చి పరిశుద్ధపరచబడి పరలోకంలోకి ఎంట్రీ అవ్వడానికి అవకాశం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మందిరంలో ఏముందండి? సహవాసము, ఐక్యత ఉంది. బలిపీఠం దగ్గర ఏముంది? ఐక్యత, సహవాసం అనేది ఉంది. ఇంకొకటి చూడండి, 6ది నెహమ్యా 10:34. నెహమ్యా 10:34. నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింప చేయుటకు యాజకులలోను, లేవీలలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకొంటిమి. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? నెహమ్యా గ్రంథం అందరూ తీసారు కదా, 10:34 ఏం చెప్పబడుతుందండి? మా దేవుని 10:34 కదా. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసినట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపచేయుటకు యాజకుల్లోనూ, లేవీల్లోనూ, జనుల్లోనూ కట్టెల అర్పణను మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారు చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటారు. అంటే మందిరంలో యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, జనులు ఉన్నారు. వీరందరూ చీట్లు వేసుకుని ఎవరెవరు ఏ పని చేయాలి నిర్ణయించుకున్నారు. మన మందిరంలో కూడా పనులు ఉన్నాయి కదా, ఎప్పుడు ఒకటే చేస్తున్నారు అనుకోండి, బాగోదు కదా. భోజనాలు అయిపోయాగానే ఎవరు ఎత్తుతున్నారు ప్లేట్లు? ఎవరు ఎత్తుతున్నారు? 99% చార్లెస్, 90% చార్లెస్ గారు, సామేన్ బ్రదర్ ఎత్తుతున్నారు. అంటే ఇనిషియేటివ్ తీసుకుని నేను ఎవరికైనా అసైన్ చేస్తే వాళ్ళు రెండు బ్రదర్ అంటే చేస్తారు అని ఇనిషియేటివ్ తీసుకుని రియల్గా మీకు చెప్పాలి కాబట్టి. కానీ చీట్లు వేసుకుని అందరూ చేయాలి కదా. మీరు వచ్చి అమ్మ ఆ ప్లేట్లు ఎంత నేను చెప్పగలనా, ఎవరు చెప్తే ఏమనుకుంటారో అని నేను చెప్పను. నాకు కొంచెం మా మాట అడ్డేస్తూ ఉంటారు. వస్తున్నాను ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళగలుగుతున్నప్పుడు లోపల ఆనందిస్తూ ఉంటాం. అంతే కదండి. కొన్ని పనులు చెప్పగలం, కొన్ని పనులు చెప్పలేం కదా. వాళ్ళకి వాళ్ళ ఇనిషియేటివ్కి వస్తే చాలా సంతోషం. కాబట్టి చీట్లు వేసుకుని యాజకులు, లేవీయులు, జనులు వారి ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు మరి నీ దైవ క్రమం నీకు ఉండాలి కదా. దేవుని క్రమం మందిరంలో ఉండాలి కదా. కుటుంబంలో కూడా బయట మార్కెటింగ్ అంతా యజమానులు చేస్తా ఉన్నట్టే ఇంటి వంటంతా మరి ఇళ్ళలో చేస్తా ఉన్నట్టే ఒక్కొక్కరు ఒక పని పంచుకోవట్లేదా? అన్నీ ఒకటే చేస్తారా? చేయరు కదా. కాబట్టి క్రమం అనేది చాలా ముఖ్యం. దైవ క్రమం అనేది చాలా ముఖ్యం. దేవుని క్రమము దేవుని మందిరంలో మనము దేవుని బట్టి చేయగలగాలి. ఎవరో ఒక వ్యక్తి చేస్తుంటే చూడడం కాదు. అసలు పనిరాని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈ రోజుల్లో? గుండె చేసి చెప్పండి. నేను ఇంట్లో ఏ పని చేయను, ఇలా చప్పట్లు కొడితే నా చేతులకి అన్నీ వచ్చేస్తాయి, ఇలా చప్పట్లు కొడితే నోట్లో స్పూన్తో భోజనం పెడతారు అనే పరిస్థితులు ఎవరు ఉన్నాయా? ఇంటికెళ్తే అందరూ పనిచేసేవాళ్ళే కదా. మరి ఇప్పుడు దేవుని మందిరంలో దైవ క్రమం ప్రకారం ప్రతి ఒక్కరూ వారికి వారి ఇనిషియేటివ్ తీసుకుని ఎందుకు చేయరు? అసలు నేను నాకు ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, పాస్టర్ గారు ప్రతి ఒక్కరికి ఎవరైనా పని అసైన్ చేయాలండి. చేయాలంటే నా స్వభావం అలా కాదు, నేను చెప్పలేను రా బాబు, అది నేర్చుకోవాలి. కానీ ఒకరి మీదే లోడు పడిపోకూడదు. దైవ క్రమం అంటే ప్రతి ఒక్కరూ ఇనిషియేటివ్ తీసుకుని అన్ని విషయాల్లో మనం వాలంటీర్గా ముందుకు రావాలి. ప్రతి విషయాల్లో ఎవరో వాళ్ళు చేసేస్తున్నారులే, ఎవరో వాళ్ళు పెడుతున్నారులే, ఎవరో వాళ్ళు మంచిని తెచ్చేస్తున్నారులే అనుకోకూడదు.
మంచినీళ్ళు ఎవరు తెస్తున్నారు, ఎవరు ఏది పెడుతున్నారు, ఎవరు ఏది చేస్తున్నారు, లైట్లు ఎవరు ఆపుతున్నారు, తాళాలు ఎవరు వేస్తున్నారు, అది అందరూ ఆ క్రమం చూసుకోవాలి కదా. మన కుటుంబంలో ఇంటికి తాళం వేయకుండా బాధ్యతారహితంగా అందరూ వెళ్ళిపోతారా? 1 సార్లు 4 సార్లు లాగుతూ ఉంటాం తాళాన్ని, పడిందా లేదా అని. అలా వేసిన తాళాలు కూడా మాకు దక్కినారు, చూసారంటే. అంటే దైవ క్రమం అనేది మన సంఘంలో నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం ఉండాలనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బలిపీఠము దైవ క్రమాన్ని నేర్పించాలి, దైవ క్రమం నేర్చుకోవాలి అలాగే మనం. కాబట్టి ఎవరికి వారే దేవుని మందిరంలో నేను కూడా ఒక పాలిభాగస్తుడిగా ఉండాలి అనే విషయాన్ని ఎవరికి వారు దేవుని బట్టి ముందుకు రాగలిగే అనుభవంలోకి ఉండాలి. 7వ విషయం చూడండి, లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనం. 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 బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం దగ్గర ఏం చేయాలట? అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని మందిరము దగ్గర ఎప్పుడు కూడా ప్రార్థన ధూపాన్ని వేస్తూ ఉండాలి. అగ్ని నిత్యము మండుచుండడం అంటే దేవుని సన్నిధిలో, దేవుని ప్రార్థన మందిరంలో జరిగే కుడికుల ద్వారా దేవునిలో మందిరంలో ఎప్పుడు ప్రార్థనా ధూపాన్ని మనం వేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు వస్తున్నామంటే ఆదివారం వెళ్తే మళ్ళీ ఆదివారమే వస్తున్నాం, బుధవారం రాము, శుక్రవారం రాము. మందిలో వారానికి మీరు 3 జరుగుతున్నాయి ప్రార్థన గుడికి. బుధవారం త్రేడు సమాజం, దానికి రాము. శుక్రవారం ప్రార్థన అందరూ ఇంతమంది కనబడరు, అసలు ఓన్లీ 2 కుటుంబాలు 3 కుటుంబాలే, దానికి రాము. మళ్ళీ ఆదివారమే, ఆదివారం కూడా అలాగ వచ్చి కూర్చుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. మరి శనివారం ఎవరు శుభ్రపరుస్తున్నారు మందిరాన్ని? ఆలోచన చేయాలి కదా. మన ఇల్లు ఎప్పుడైనా తుడుచుకోకుండా ఒక రోజున ఉంచుతామా? ఒక రోజు కంటే ఎక్కువ సమయం ఇల్లు తుడుచుకోకుండా ఉంటామా? ఒకే డ్రెస్ 2 రోజులు వేసుకుంటామా? వేసుకోలే. కాబట్టి మందిరం ఏడలా మనం ఓన్ చేసుకోవాలి. దేవుని ఇల్లు, దేవుని మందిరాన్ని మనం అందరం అందులో సభ్యులు, మనము దాని విషయంలో బాధ్యత కలిగిన వారంగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి అసలు నిజంగా 4 తాళాలు పెట్టినందుకు వచ్చి ఎక్కువ సమయం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మందిరంలో సంఘ సభ్యులందరూ ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైనా మందిరం ఎలా ఉంది, శుభ్రంగా ఉందా లేదా చూసుకుని వెళ్తూ ఉండాలి. 1 కాదు 2 కాదు 4 చెట్లు ఉన్నాయి కదా. కానీ ఉన్న నిరుపయోగమైనవే. వాడు ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ బలిపీఠము ఎప్పుడూ కూడా నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నిత్యము ప్రార్థనా ధూపాలు అవకాశం ఉన్న వాళ్ళంతా వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మందిరం మీద బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి 7 విషయాలు చెప్పాను బలిపీఠం అనుభవంలో. మొదటిది ఏంటంటే, విలువలేని మన బ్రతుకుల్లో రక్షణ ద్వారా విలువ కలిగిన వారంగా ఉంచుతున్నాడు, పిచ్చుకలు కొవ్వెల్లాగా. రెండోది, బలిపీఠము నిన్ను పవిత్రతగా పరిశుద్ధుడిగా మార్చుతుంది. మూడోది, బలిపీఠము నిరీక్షణ అనుభవాన్ని తీసుకొస్తుంది. 4, బలిపీఠము ప్రార్థన అనుభవంలో స్థిరపరుస్తుంది. 5, బలిపీఠము సహవాసాన్ని ఏర్పాటు చేస్తుంది, ఐక్యతను ఏర్పాటు చేస్తుంది. 6, బలిపీఠము క్రమాన్ని నేర్పిస్తుంది, క్రమాన్ని నేర్చుకోవాలి. 7, బలిపీఠం అనేది ఎప్పుడూ కూడా బలిపీఠంలో ఆ దేవుణ్ణి ప్రార్థనా ధూపము వేసేవారంగా ఉండాలి. 7 స్పీడ్కి చెప్పండి అమ్మా, రాసుకున్న వాళ్ళు చెప్పండి, ఎవరు రాశారు చెప్పండి స్పీడ్గా. బలిపీఠం ఏమిస్తుంది? రక్షణ అనుభవం. 2, బలిపీఠం ఏమిస్తుంది? పవిత్రత. 3, బలిపీఠం ఏమిస్తుంది? నిరీక్షణ. 4, బలిపీఠం ఏమిస్తుంది? ప్రార్థన అనుభవాన్ని నేర్పిస్తుంది. 5, బలిపీఠం ఏమిస్తుంది? సహవాసం ఇస్తుంది. బలిపీఠం 6ది ఏమిస్తుంది? దైవ క్రమాన్ని ఇస్తుంది. బలిపీఠం ఏమిస్తుంది? 7, నిత్యము ప్రార్థన చేసుకుని మన ప్రకాశింపబడే అనుభవానికి మండుచుండి, మన ఆత్మలో మండుచున్న అనుభవానికి తీసుకొస్తుంది. నువ్వు భారం కలిగి ఉన్నావు అంటే నీలో మంట ఉంటేనే కదా భారం కలిగి ఉంటావు. మండుచున్న అనుభవం, మంట కలిగి పౌరుషం కలిగి రోషం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి దేవునిలో. అలా ఉండే అనుభవాన్ని బలిపీఠం మన దగ్గర తీసుకొస్తుంది. కాబట్టి అందుకనే మందిరంలో జరిగే
ప్రతి ప్రార్థనప్పుడికి ప్రతి ఒక్కరూ రండి. చాలామంది ఏమనుకుంటారు ఆదివారం వస్తే చాలు దేవుడు 100 మార్కులు వేసేస్తాడు, మిగిలినట్లు రాకపోయినా ఏం చేస్తాడంటే అది కొసరు అనుకుంటున్నారు. అది కొసరు కాదు, మసలే. మీకోసమే పెడుతున్నాం అవన్నీ. కాబట్టి మందిరం గురించి ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగిన వారుగా, బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క చెప్పబడిన వాక్యం నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.